వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు, ధర్మానికి కాదన్నాడు. గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది? కాబట్టి మీ శిష్యుడిని ఆశీర్వదించండి అంది. గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని, నాయనా ఎంత ధర్మానికి నిలబడ్డావురా, నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును, కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని పుత్రాదిచ్చేత్ పరాజయం, నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను. నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే, నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి, నేను చెయ్యగలిగినంత చేశాను, ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు, నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు. ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర